నిమ్మకాయ పులిహోర బియ్యంతో చేసుకొని బోర్ కొట్టేసిందా అండి? అయితే బియ్యం రవ్వతో కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేసేయండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్‌ఫాస్టెస్ అండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ముందుగా మనము ఉప్మాకి ఎసరు ఎలా పోసుకుంటామో 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలా ఎసరు పోసేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, నూనె కూడా వేసేసుకోండి. నూనె వేసుకుంటే ఆ రవ్వ అనేది ముద్దలా రాకుండా పొడి పొడిలాడేటట్టు వస్తది. ఆ వాటర్ మరిగాక మనము ఇలా చూపించినట్టు రవ్వ కలుపుతూ వేయాలండి. కలుపుతూనే ఉండండి. కొంచెము పోసిన తర్వాత కొంచెం గట్టిపడిద్ది. వాటర్ కన్సిస్టెన్సీ అనేది పోయిన తర్వాత తీసేసి మూత పెట్టేయండి. దీనికోసం మేము బియ్యం రవ్వ అనేది వాడాము. లలిత బ్రాండ్ వాళ్ళది. చాలామందికి బియ్యం రవ్వ ఏంటో కూడా తెలీదు. సో అందుకని చూపిస్తున్నాను. అది ఎక్కడైనా అమెజాన్లో అయినా దొరికేసిద్ది. సో నేను చెప్పాను కదా, అలా వాటర్ కన్సిస్టెన్సీ పోయాక సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ ఉడికేంత వరకు ఉంచండి. ఈలోపు మనం కడాయిలో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని పల్లీలు ఏగనిచ్చాక సాయి మినపప్పు, పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులన్నీ వేసేసి లాస్ట్లో చీలికలు చేసిన పచ్చిమిరపకాయలు, మేము మ్యాక్సిమం చీలికలు చేసిన పచ్చిమిరపకాయలే వాడతామండి. నేను చీలికలు చేసిన పచ్చిమిరపకాయలు ఏమేమి రెసిపీస్ చేశానంటే మా ఛానల్ విజిట్ చేసేసేయండి. సో లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు అవన్నీ వేసేసుకొని బాగా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందాక మనము ఆ రవ్వ నీరు పోయేంత వరకు గిన్నెలో పెట్టేసుకున్నాం కదా, సో ఈ తాలింపు మొత్తం దాంట్లో వేసేసేయండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేయండి టేస్ట్ కోసం. కలిపేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ రసము, క్యారెట్ కూడా తురిమితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా క్యారెట్ మనం బలవంతంగా పెట్టకుండా ఇలా పెడితే తురిమితే వాళ్ళకి హెల్దీ అండ్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఉండలు కనిపించినాయి, కానీ తర్వాత కూర్చొని చిన్నగా కలుపుకుంటూ ఉంటే మొత్తం పొడి పొడిలాడేటట్టు వస్తుంది. మీరు కూడా తినేసేయండి, ట్రై చేసేయండి.